చాలా చాలా అద్భుతమైన సినిమా. నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇది మన ఇప్పుడున్న పరిస్థితులలో మన భారతీయులు ప్రతి ఒక్కరు కూడా మన రెండవ స్వతంత్ర పోరాటం మన ఇంట్లో మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సినిమా అండి ఇది. మన పోరాటం మనం చేసుకోవాలి, మన జీవితాన్ని మనం సినిమా చాలా బాగుంది. మనం ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సింది కమల్ హాసన్. ఒక్క నిమిషం సినిమా చాలా బాగుంది. సినిమా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి. రివ్యూస్ కానీ రేటింగ్స్ కానీ ఎవరు నమ్మకండి. కలికి అయితే ఏ విధంగా అయితే ఎంజాయ్ చేశారో భారతీయుడు 2 కూడా అలాగే ఎంజాయ్ చేయండి. ప్రతి సీను మనము యంగ్ జనరేషన్ లో యంగ్ హీరోస్ అందరినీ పక్కన పెట్టండి. ఫస్ట్ కమల్ హాసన్ గారిని అప్రిషియేట్ చేయాలా, రెండోది వచ్చి మనం శంకర్ గారి డైరెక్షన్ అప్రిషియేట్ చేయాలా. ఈ ఏజ్ లో ప్రతి సీన్, ప్రతి ఎమోషన్ సీన్ కానీ సెంటిమెంట్ కానీ మనకు వర్కౌట్ అయింది. తర్వాత మెయిన్ స్లోగా ఉందంటే ఎవడో చెప్పండి, మళ్ళీ ఇంకోసారి వచ్చి చూడమని చెప్పండి. ఒకటే మాట అన్ని రోజులు చాలా బాగా చేశారు. చెప్తానండి. శంకర్ గారికి కమల్ హాసన్ గారికి నా చేతులెత్తి నేను నమస్కరిస్తున్నా. మన భారతీయులందరం కూడా ఈ సినిమాకు రుణపడి ఉన్నాము అంతే. ప్రతి ఇండియన్ ఈ సినిమా వచ్చి చూడాలి. ఐ లవ్ మై ఇండియా. ఏదండి భారతీయుడు 2 అంతే. ఇక భారతీయుడు 1 నేను నా జీవితంలో చిన్నప్పుడు నేను చదువుకునే రోజుల్లో భారతీయుడు 1 చూశాను. ఇప్పుడు భారతీయుడు 2 అప్పటికంటే ఎన్ని రేట్లో ఇంకా నాకే తెలియదు, అంత అద్భుతంగా ఉంది సినిమా. చాలా నిజాయితీగా చెప్తున్నా, నేను నిజంగా చెప్తున్నా. భారతీయ 2 అనేది మన జీవితం. మన జీవితం, ఇది సినిమా కాదు, ఇది రియల్ లైఫ్. మన భారతీయుల నిజమైన జీవితం ఇందులో ఉంది. మనం అందరం కూడా ఈ సినిమాకు రుణపడి ఉన్నాం. శంకర్ గారికి, కమల్ హాసన్ గారికి మనం రుణపడి ఉన్నాం. ఫస్ట్ హాఫ్ ఓకే లాగ్ ఉంది, బట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కంపల్సరీ పెరుగుతాయి. ఎందుకంటే అది కూడా పొలిటికల్ మూవీ విత్ ఫ్లాష్ బ్యాక్ కదా. మీరు చూస్తే నార్మల్గా శంకర్ గారి మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. సో ఇందులో కూడా మనకి అంటే కమల్ హాసన్ కాకుండా సిద్ధార్థ్ తాలూకా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది ఆర్ఎల్స్ అంటే ప్రెజెంట్ ఎపిసోడ్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. సో నా వరకు ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. 10 minutes ఉంటుంది. ఇంకా మీరు అందరూ పేర్లు పట్టాయి కదా, అయిపోయింది కదా అని చెప్పి వెళ్ళిపోతారేమో. వెళ్ళకండి. ఇండియన్ 2 సినిమా నిజంగా చాలా బాగుంది. మన ప్రతి ఒక్క ప్రాబ్లం చెప్పారనమాట, ప్రతి ఒక్కటి. కానీ చాలామందికి ల్యాగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మన ప్రాబ్లం అంటే మన మీద ఎవడైనా చెడుగా ఉంటే అది మనకి చేదుగానే ఉంటుంది కదా, ఆ చేదుగానే ఉంటుంది. కానీ సినిమాను మాత్రం అందరం మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి చిన్న ప్రాబ్లం బాగా చెప్పాడు. అసలు సాంగ్స్ ఏం లేవు, కానీ సాంగ్స్ మనకు అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. సాంగ్స్ లేవు, ఏడుపు తెప్పించే సీన్లు అయితే చేశాడు. నిజంగా సూపర్. మనకి ఈ సినిమాకి కమల్ హాసన్ గారి యాక్టింగ్ సూపర్ అనమాట. ఫైట్ సీన్స్ అయితే మాత్రం ఫస్ట్ నీకు ఎప్పుడేం చెప్తున్నా కదా, మన చెడు మనకి ఏదైతే ఉంటుందో అది చెప్తే ఎవరికైనా చేదుగానే ఉంటుంది. అందరూ నాకు కూడా మా ఫ్రెండ్స్ ఎవరు ఎప్పుడూ చూసాను రా అన్నాడు. ఇప్పుడు నేను చూసాను నాకు అనిపించింది. కానీ ల్యాగ్ అనేది పక్కన పెడితే ఆ ప్రాబ్లంని ఎలా క్యూర్ చేయాలి అనేది అందరూ అయితే మన భారతీయులుగా ఈ భారతీయుడు 2లో మనం కూడా భారతీయుడిగా అదే 1తో పోలిస్తే ఇది బాగా హైగా ఉందన్న. ఇంకోటి మ్యూజిక్ వల్ల కొంచెం డిసప్పాయింట్ అయింది, కొంచెం ల్యాగ్. ఎందుకంటే నీకు చెప్తున్నా కదా, సినిమా స్టోరీ చెప్పాలంటే కొన్ని ప్రాబ్లమ్స్, ఒక 100 ప్రాబ్లమ్ చెప్పారనమాట ఈ సినిమాలో. అంటే ఏం లేవన్నా, మొత్తం కరప్షన్ గురించి ఉంది మూవీ అంతా. 1, 2 కాదు కానీ నెంబర్ 3 మీద కాన్సన్ట్రేషన్ లాస్ట్లో వచ్చింది. అందరు కొంతమంది ఎక్కుతుంది, కొంతమందికి ఎక్కదు. ఇంపార్టెంట్ ఏం లేదు కానీ ఇంపార్టెన్స్ మ్యూజిక్ కూడా బాగా బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఓన్లీ కమల్ హాసన్ ఎంట్రీస్ మాత్రమే బాగుంది. సినిమా మొత్తంలో 1 man షో అంటే కమల్ హాసన్. గేమ్ చేంజర్కి దీనికి కలపడానికి ఏం సంబంధం లేదు భయ్య. డైరెక్టర్ ఈ సినిమాలో చూపించడానికి ఏం లేదు. గేమ్ చేంజర్ గురించి ఇంకా టీజర్ ఏం బయటికి రాలేదు కాబట్టి దాని గురించి మనకేం తెలియదు. ఈ సినిమా ఓన్లీ భారతీయుడి గురించి మాత్రమే ఉంది. పార్ట్ 2 ఓకే, పార్ట్ 3 మీద ఎక్స్పెక్టేషన్స్ 100% పెరుగుతుంది, నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు లాస్ట్లో ఒక చిన్న టీజర్ లాగా వదిలేరు అనమాట. మళ్ళీ సేనాపతి 90 అదే మన ఆ బ్యాగ్లోకి వెళ్ళిపోయారు. సో ఇది కాదు, అది కనబడుతుంది. నాకు తెలిసి మేబీ 3 తర్వాత 4B ఉండొచ్చు.
హ్యాట్సప్ టు శంకర్ గారు అండి, చాలా బాగా చేశారు. ఈ రోజున మన కమల్ హాసన్ గారు అయితే 70 yearsలో కూడా మీరు చూడాలి. ఈ రోజున రజనీకాంత్ గారు అయితే ఎవరైనా పెద్దవాళ్ళు మనం అభినందించాలి, వాళ్ళని చాలా ప్రోత్సహించాలి మనం. ఈ రోజున చాలా బాగా చేశారండి కమల్ హాసన్ గారు. మ్యూజిక్ ఏం లేదండి, చాలా బాగుందండి. మీరు ఎన్ని కాదండి, ప్రతి వ్యక్తి చూడాల్సిన మెసేజ్ అండి. ఇది మెసేజ్ ఇచ్చారు ఆయన. ఏంటంటే ప్రతి భారతీయుడు ఇప్పుడు మనకు చాలా సమస్యలు ఉంటాయండి, ఆ సమస్యల గురించి చాలా బాగా ఇచ్చారు. ఈ రోజున మన తల్లిదండ్రులు తప్పు చేసినా సరే వాళ్ళని దండించాలనే ఇది చేశారండి ఈ సినిమాలో. చాలా బాగుంది సినిమా మటుకు. హ్యాట్సప్ టు శంకర్ గారు అండి. ఈ రోజు ఏమైనా సినిమా వచ్చిందని మనం గర్వపడాలి, భారతీయుడిగా మనం 100% గర్వపడాలి. హ్యాట్సప్ టు భారతీయుడు. ఇప్పుడు అదే లాస్ట్లో చూపించారు. ఆ టీజర్ చూస్తే ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి, కానీ మరి దాన్ని ఏం చేస్తాడో చూడాలి. అంటే కమల్ శంకర్ కాంబో మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, సో ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చారు చాలామంది. కరప్షన్ అనేది మెయిన్ కామన్, కానీ స్క్రీన్ ప్లే ఎలా ప్రజెంట్ చేస్తారనే ఇంపార్టెంట్. కానీ స్టోరీ ఏం లేదు భయ్య, రొటీన్. మెయిన్గా ఏంటంటే ఇల్లు క్లీన్గా ఉంటే కంట్రీ క్లీన్గా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తోటి. బట్ అది మనకి ఇంపాక్ట్ అయితే ఎలా రియాక్ట్ అవుతారు జనాలు అనేది పాయింట్. అది వేరు. గేమ్ చేంజర్ అనేది కంప్లీట్ రామ్ చరణ్ని దృష్టిలో పెట్టుకొని తీసింది. సో దీనికి కంపారిజన్ చేయడానికి లేదు. బట్ ఎక్స్పెక్టేషన్ బియాండ్ అయితే లేదు. ఇట్స్ ఏ కంప్లీట్ జస్ట్ యావరేజ్ మూవీ అంతే. చాలా బాగుంది. ఒక్కొక్కసారి అయితే సిద్ధార్థ యాక్టింగ్ చాలా బాగుంది. మాకు ఒక్కోసారి కంట్లో నీరు కూడా వచ్చు. చాలా బాగా చేశారు. గేమ్ చేంజర్ చాలా బాగుంటుంది, కానీ ఇదైతే చాలా బాగుంది. జోన్లో చూస్తే మనకి అంతగా నచ్చదు, కానీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ చూస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే క్లైమాక్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేశారు శంకర్ గారు. 20 సంవత్సరాల తర్వాత ఒక ఎగ్జైట్మెంట్లో మనం అరే భారతీయ 2 వచ్చింది, 2వ స్వాతంత్ర యుద్ధం అని చెప్తున్నారు. సో సిద్ధార్థ అంటే భారీ తారగణం, భారీ బడ్జెట్. సో సినిమా మీద హెవీ హోప్స్తో వస్తాము, కానీ సినిమా అయితే ఒక మెసేజ్ ఓరియంటెడ్లో చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. అంటే సమాజంలో మార్పు రావాలంటే ఆ మార్పు మీ ఇంటి నుంచి మొదలు పెట్టాలని ఒక మెసేజ్ చూపించారు చూడండి, అదైతే హైలైట్ ఆఫ్ ద మూవీ. సినిమాకి అయితే హైలైట్ ఈ చిన్న మెసేజ్ ఓరియంటెడ్. అంటే మీ తల్లిదండ్రులు ఎవరైతే ఒక అవినీతి సంపాదనతో మిమ్మల్ని పెంచుతున్నారో దానికి మీరు యాక్సెప్ట్ చేయొద్దు. మీరు ఖచ్చితంగా నో చెప్పాలి. మీ పేరెంట్స్ ఖచ్చితంగా ఏదైతే మార్పు అయితే మీ నుంచి తీసుకురావాలని ఒక యూత్కి ఒక మెసేజ్ తీసుకొస్తున్నారు శంకర్ గారు. హైలైట్ ఈ మూవీలో ఈ మెసేజ్. సో ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా చూడండి, థియేటర్ అందరూ వచ్చి చూడండి. భారతీయుడు 2 సూపర్ బ్లాక్ బాస్టర్, మంచిగా ఉందండి. బాలేదండి సెకండ్ క్లైమాక్స్లో సెకండ్ హాఫ్ మాత్రమే కానీ మెసేజ్ ఓరియంటెడ్ బాగుందండి. సినిమా బాగుందన్న, సినిమా బాగుంది. హైలైట్ సీన్స్ బాగున్నాయి. కమల్ హాసన్ యాక్టింగ్ ఓ రేంజ్లో ఉంటుంది. ఇంతకుముందు మన ప్రీమియం చెప్పారు కదా, కొన్ని సీన్స్ అప్పుడు గూస్ బంప్స్ వస్తాయి, ఎట్లా వస్తాయని చెప్పారు. ఇప్పుడు ప్రీ సినిమా అట్లా వచ్చింది. అది అని కాదన్నా, అదన్నా సినిమా అయితే బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. శంకర్ ఎప్పుడు ప్లాన్తో ఉంటుంది. ల్యాగ్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాలు అన్ని ల్యాగ్లో ఉన్నాయి. ఇంకా ఆ సినిమాని ఇంకెందుకు ఆడతాయి, ఆడవు కదా. కాదు హీరోయిన్ బాగుందన్నా, రఘువీర్ సింగే కదా బాగుంది.